ఓకే సార్. కుప్వారా ఆర్మీ రెజిమెంట్ నుంచి డెప్యుటేషన్ పై ఎన్ఎస్జీకి వెళ్ళిన కెప్టెన్ అర్జున్ పండిట్, నేను ఆర్డర్స్ తీసుకోను అని నువ్వు అన్నావని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆర్డర్స్ రిజెక్ట్ చేస్తే ఆర్మీలో ఎంత పెద్ద క్రైమో నీకు చెప్పాల్సిన అవసరం లేదా? గాజీ బాబా విషయంలో నీ సుపీరియర్స్ కూడా చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుని నువ్వు చేసిన తప్పు వల్ల కొన్ని ప్రాణాలు పోయాయి. అసలేం జరిగింది? జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370, 35A ఇచ్చిన స్పెషల్ స్టేటస్ పాకిస్తాన్ తనకనువుగా మార్చుకుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టింది, జాతిని విడగొట్టే ప్రయత్నం చేసింది. ఆజాద్ కాశ్మీర్ అన్న నినాదంతో కాశ్మీర్ని ఇండియా నుంచి విడగొట్టాలని పిలుపునిచ్చింది. అప్పటి పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో వాళ్ళ ఉగ్రవాద చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించి ఆయుధాలు సమకూర్చింది. శ్రీనగర్ లాల్ చౌక్ దగ్గర పాకిస్తాన్ సపోర్టర్స్ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ప్రముఖ న్యూస్ పేపర్లో కాశ్మీర్ని వదిలి వెళ్ళని పండితుల్ని చంపుతామని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ చంపారు. ఆడవాళ్లు, గర్భిణులు, చిన్నపిల్లలను కూడా చూడకుండా ఊచకోత కోశారు. ఎంతమంది చంపబడ్డారో ఇప్పటికీ లెక్కలేదు. 3 లక్షలకు పైగా కాశ్మీరీ పండితులు కట్టుబట్టలతో ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని కాశ్మీర్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ రోజుకి మన దేశ పౌరులు మన దేశంలోనే శరణార్థులుగా బ్రతుకుతున్నారు. ఆ కాలంలో పుట్టిన ఉగ్రవాద సంస్థే హర్కతుల్ జిహాద్ అల్ కశ్మీర్. దాని ద్వారా మారణ హోమం సాగించిన భయంకరమైన ఉగ్రవాదే షహనవాజ్ ఖాన్ ఉరఫ్ గాజీ బాబా. कश्मीर के रगों में मुजाहिदीन और गाजियों का खून है. यहाँ क्या चलेगा? ला कर पिया. अस्सी गच्ची पनुनोई पाकिस्तान. बताओ रोज तो बटना सान. कश्मीरी पंडित नहीं मानेगा ना तो मर जा. कश्मीर किसका है? हम क्या चाहते हैं? ये भारत की कुत्तों भाग जा. राहुल पंडित जर्नलिस्ट हो ना? छपना चाहते हो हमारा फोटो? लिखना चाहते हो तो लिख. हम कश्मीरी पंडित और कश्मीरी हिंदुओं को 3 ऑप्शन दे रहे हैं. 3 ऑप्शन. दिलियो हमारे बन जाओ, बच जाओगे मजहब चेंज. दिलियो कश्मीर छोड़ के चले जाओ. दिलियो मरोगे मरोगे काफिर पंडितों मरोगे. तुम पाकिस्तानी हम कश्मीरियों को मार सकते हो पर इतिहास को बदल नहीं सकते. बदल के दिखाएंगे पंडित, बदल के दिखाएंगे. पाकिस्तान का होगा कश्मीर. हम मुजाहिदीन आए हैं, घर घर में घुसेंगे, चुन चुन के मारेंगे. हर एक गांव से बुलंद होगी आजादी, हर एक मस्जिद से बुलंद होगी आजादी, हर एक बच्चा बच्चा चाहेगा आजादी आजादी. तुम लोग जिहाद के नाम पे अपने मजहब को बर्बाद कर रहे हो. बस कर पंडित, सोच विचार बंद. जलजलाया है काफिरों का मैदान में. लोग मुजाहिद आ गए हैं मैदान में. हमारे बन जाओ नहीं तो मरियो बटाओ. मर जाओ. तो ठीक है गाजी, सुन ले. कश्मीर हमारी माँ है, छोड़ के कहीं नहीं जाएंगे. हर हिंदुस्तानी कश्मीर के साथ है. हम रहने रहे सहरे. ये देख, मैं एक शिव भक्त हूँ. कश्मीर की हर एक हिंदू एक ही बात बोलेगा. क्या? हमलावर, कबड्डार, हम कश्मीरी है तैयार. पहले जाके तेरी फैमिली को बचाओ, बाद में देखेंगे तेरी तैयारी.
चल भाग, जाओ। सरस्वती, भागो, भागो सरस्वती, भागो। सरस्वती, 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 सरस्वती। कश्मीरियों के रगों में मुजाहिद और गाजियों का खून है। कश्मीर के मुजाहिदों का खून है, क्योंकि कश्मीर के अवाम वारिस हैं रसूल पाक सल्लल्लाहु अलैहि चले जाओ, चले जाओ, सरस्वती भाग, तुम चले जाओ, तुम जाओ, जाओ। గాజీబాబాని భారతదేశానికి అప్పచెప్పాలని భారత ప్రధాని గాజీబాబా హస్తం ఉందని గాజీబాబా టెర్రరిస్ట్ కాన్సల్ కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వీరుడు అని మసూద్ అజర్ కరాచీలో అన్నారు. హలో సార్, నేను కెప్టెన్ అర్జున్ మాట్లాడుతున్నాను. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సార్. చెప్పర్జున్. సరిహద్దు అడవి దాటింది సార్. పిఓకేలో లేడీని ట్రాక్ చేస్తే కరాచీ నుంచి హైదరాబాద్ బయలుదేరడం తెలిసింది సార్. ఎప్పుడు? మన సాయంత్రం కరాచీ రీచ్ అయ్యాడు సార్. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. ఈసారి హైదరాబాద్లో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇన్ఫో పక్కా కదా? ఐఎస్ఐ జనరల్ జుబేర్ ఖాన్ ఫోన్ ఇంటర్సెప్ట్ చేస్తుంటే విషయం బయటపడింది సార్. ఠీకే. Where you at? Okay, send me the coordinates. Yeah, I'll be online. Keep me posted. సార్, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎంఓ నుంచి స్టార్ట్ అయ్యారు. 5 minutesలో ఇక్కడ ఉంటారు. Okay. విషయం ఏమైనా చెప్పాడా అనీష్? లేదు సార్. హాయ్ అనీష్. Yes, sir. సిట్. Thank you. You are a retired person from army, man. Why do you bother us? ఊరికే ఎలా బాదర్ చేయం కదా సార్. ఇష్యూ ఏంటి? గాజీబాబా.
అర్జున్ పండిత్ కాశ్మీరీ నన్ను పట్టుకోవడానికి చాలా కష్టపడినట్టున్నావు. हमारी दुश्मनी देश की दुश्मनी से भी बड़ा है ना? भागो सरस्वती, भागो, भागो, सरस्वती, सरस्वती, सरस्वती। अर्जुन यही रहना. Arjun, వాడు ట్రాప్ లో పడుకో. Don't get provoked. This is an international issue, Arjun. Don't terminate the target, Arjun. ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నావా అర్జున్? మాట వినుకో Arjun. Arjun, listen to me, God damn it. Arjun, put your gun down. I'm warning you. This is a direct order. You're looking at a court martial here. Arjun! Arjun, this is not personal. You're a soldier. Arjun. चल జైల్ కొంచెం చిన్నది లేకిన్ చలేగా. నీ సమాధి కంటే కొంచెం పెద్దదే. తేరే లియే కాఫీ హై. फारूक किधर है? గాజీ బాబాని పట్టుకున్నారట. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు ఫారూక్. గాజీ బాబాని ఎక్కడ ఉంచారో తెలియట్లేదు. गाजी बाबा हैदराबाद में पकड़ा गया है. अब क्या करे फारूक? क्या सोच रहा है फारूक? कश्मीर एक इंटरनेशनल मसला है. మన మెలగైన భారత్ एक्सटर्नल अफेयर्स मिनिस्टर పై ఒత్తిడి తీసుకురావాలి. काम हो जाएगा. ओ शर्मा और आरएसएस वाడు फारूक कुछ नहीं होने वाला. साला వాడు వాడి ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. పురాణ్ ప్రతి ఒక్కడికి జీవితంలో వాడి ప్రాణం కన్నా విలువైంది ఇంకొకటి ఉంటుంది. అది ఏంటో కనుకో. చెప్పండి సార్. ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు, తప్పు చేస్తున్నావు, తప్పించుకుంటున్నావు. ఇది చెప్పడానికే కదా ఢిల్లీ నుంచి మీరు ఇక్కడికి వచ్చింది. లీవ్కి ఎందుకు అప్లై చేసావు? చాలా సంవత్సరాలు పట్టింది సార్ గాజీబాబాని ట్రేస్ చేయడానికి. అలాంటిది వాడు నా గన్ పాయింట్లో ఉండి నా వేల్ ట్రిగర్ మీద పెట్టుకొని ఒక్క ఆర్డర్ కోసం వెయిట్ చేశాను సార్. వదిలేమన్నారు. గాజీబాబాని క్యాప్చర్ చేసే ప్రాసెస్లో 8 మంది కమాండోస్ చనిపోయారు సార్. బ్లడీ ఇంటర్నేషనల్ కాజ్. నేను ఆర్మీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నా తెలుసా సార్? చిన్నప్పుడు కాశ్మీరీ వ్యాలీలో
నాకు తెలిసిన ఏకైక సేవియర్స్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. ఇచ్చేసాను కదా సార్ గాజీబాబాని. తీసుకోండి, మ్యాప్ అండి. ఐఎమ్ డన్. Are we done? No, Arjun. గాజీబాబాని చంపడం పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఇంకో గాజీబాబు పుడతాడు. మన చంపాల్సింది వాడి థాట్ ప్రాసెస్ని, యాంటీ ఇండియా ఐడియాలజీని. Do you think we are done? ఎస్ సార్, ఐ అగ్రీ. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బ్యాటిల్. కానీ మీకు విషయం అర్థమవుతుందా? గాజీబాబా మన దగ్గర ఉండడం వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళ స్లీపర్ సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. గాజీబాబాని విడిపించడానికి వాళ్ళు ఎంత డిస్ట్రక్షన్ చేస్తారో, ఎంతమంది అమాయకులను చంపుతారో వీ కాంట్ ఇమాజిన్. ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో మీకు అర్థం అవుతుందా? నీకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు మన దేశం వెతికిన గాజీబాబాని ఇంటెలిజెన్స్ కూడా ట్రేస్ చేయలేకపోయిన పరిస్థితిలో వాడు ఎవ్రీ మూవ్ ఫాలో అయ్యి వాడు హైదరాబాద్ వస్తున్నాడని కనిపెట్టింది నువ్వు. గాజీబాబాని పట్టుకుంది నువ్వు. గాజీబాబా ఎలా ఆలోచిస్తాడో, ఏం చేస్తాడో తెలుసును నువ్వు. వాడు దొరికిన తర్వాత ఈ ఆపరేషన్ వదిలేసి వెళ్ళడం ఎంత డేంజరో నీకు అర్థమవుతుందా? కశ్మీరీ పండిట్స్కి ఓదార్పునిచ్చే ఈ ఒక్క అవకాశం సగంలో వదిలేసి వెళ్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. గాజీబాబా క్యాప్చర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎనీథింగ్ సస్పిషియస్? ద ప్రాసెస్ ఆన్ సార్. ఒక సస్పిషియస్ ఈమెయిల్ ఐడిని ట్రాక్ చేసాం, బట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. మరి సర్ప్రైజింగ్లీ ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇట్లా 26 డిఫరెంట్ సిటీస్లో అది ఓపెన్ అయింది సార్. అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. చూడండి సార్, అహ్మదాబాద్లో ఓపెన్ అయింది. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈమెయిల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారో, ఎలా ఓపెన్ చేస్తున్నారో చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్. ఏముంది? పాస్వర్డ్ పాస్ ఆన్ చేసి ఉంటారు ప్రాబ్లీ. యా, అది దాల్లిక్ కదా? ఎస్ సార్, వెరీ నైస్ వాల్పేపర్. సారీ సార్. డౌన్లోడ్ ఇట్. సార్, వాల్పేపర్ డౌన్లోడ్ ఇట్. మిస్టర్ శ్రీను పిల్లై, అర్జెంట్గా వాల్పేపర్ డౌన్లోడ్ చేయండి. లేట్ ఏంటి సార్? దీంతో పాటు ఇంకేదైనా డేటా అటాచ్ చేయండి తప్ప ఇంత టైం పెట్టదు సార్. హీఈస్ రైట్ సార్. Sir, it's an encrypted file, sir. Can we decrypt it? Yes, sir. Make it fast. బైనరీ కోడ్లో ఉంది సార్. డీకోడ్ ఇట్, డామ్ ఇట్. ఓకే సార్.
సిమ్లా వాటర్స్లో గోల్డ్ ఫిష్ లేదా? ఏంటి సార్ ఇది? సిమ్లాలో ఏం జరుగుతుందో కనుక్కోండి. విఐపి మీటింగ్స్ కానీ, ఎమ్మెల్యే ఎంపీ మూమెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ 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 కనుక్కోండి. అరే సార్ అక్కడ వివిఐపి మీటింగ్స్ కూడా ఏం లేవు. అంతేకాదు సార్, అటువైపు ఏ మినిస్టర్స్ కూడా వెళ్ళట్లేదు. పార్టీ మీటింగ్స్ కూడా నెక్స్ట్ మంత్ వరకు ఏం లేవు సార్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ సిమ్లాలో చదువుతుంది సార్. వాట్? మినిస్టర్ శర్మ డాక్టర్ సిమ్లా యూనివర్సిటీలో చదువుతుంది సార్. షీ ఈస్ ది గోల్డ్ ఫిష్. మీ అమ్మాయి షిమ్లాలో లేకపోవడం మంచిదైంది సార్. ఇట్ వాజ్ నారో ఎస్కేప్. వాళ్ళ అమ్మ చనిపోయే టైంకి అది చిన్న పిల్ల అనీష్. పాపం తల్లి ప్రేమ తెలియకుండానే పెరిగింది. తనకెప్పుడైనా మూడు బాగోకపోతే అలా వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా తిరిగి వస్తుంది. ఇప్పుడు ఆ అలవాటే తను సేవ్ చేసిందనమాట. సేఫ్ హౌస్లో పెట్టుకుంటే బెటర్ ఏమో సార్. నో నో నో, షీఈ్ ఎ ఫ్రీ బర్డ్ అనీష్. నా పొలిటికల్ రీజన్స్ వల్ల తన ఫ్రీడమ్ హ్యాపీనెస్ డిస్టర్బ్ అవడం కరెక్ట్ కాదు. అలాగని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని కూడా ఇగ్నోర్ చేయలేము. తను ఎక్కడికన్నా అబ్రాడ్ పంపించేస్తే డిక్లరేషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు తనని ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారు సార్. జస్ట్ ఫర్గట్ అబౌట్ దట్. దాని ఫ్రీడమ్ డిస్టర్బ్ అవ్వకుండా, దాన్ని ఇబ్బంది పెట్టకుండా, అలాగే మన సెక్యూరిటీ రీజన్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా యు జస్ట్ కమ్ అవుట్ విత్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ ప్లాన్. కెన్ యూ? హలో, నిన్న సాయంత్రం గచ్చిబౌలిలో ఏం చేసి వచ్చారు సార్? నిన్న సాయంత్రం గచ్చిబౌలియా? నేను గచ్చిబౌలి వెళ్ళలేదే. పొద్దు పొద్దున్నే అబద్ధాలు ఆడుకో. నువ్వు వెళ్ళావు, లైసెన్స్ లేదని ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటే నా కొడుకునని చెప్పి తప్పించుకొని వచ్చావు. ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు. శివ శివ, పొద్దున్నే బూతులేంటండి? నువ్వు నోర్మై, నేను వాడిని అడుగుతున్నాను, నువ్వు చెప్పు. నెల్లేనా ఆ సోలమన్ గడ ఏమిటాడు? ఒరే దరిద్రుడా, నీ ఫ్రెండ్స్ అందరికీ పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి నేనే తండ్రిని చెప్పన్నావా ఏంటి? డిపార్ట్మెంట్ లో నాకు ఎంతమంది పెళ్ళాలో అనుకుంటారా? ఇది మరి బాగుంది. నేనే మీ మొహానికి ఎక్కువ, ఇంకా మీకు పెళ్ళాలు కూడాను, దానికి అనుకోవడం కూడాను. ఏంట్రా మీ నాన్న? ఈ దరిద్రుడికి ఆ వెధవ ఒకడు.
నిన్నరా అడిగింది. ఓ జీసస్. మొన్న మీరిద్దరూ నో పార్కింగ్ ప్లేస్ లో కారు పెడితే ట్రాఫిక్ వాళ్ళు వచ్చి వీళ్ళకి బ్రాకెట్ ఇస్తారంట కదా, ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూస్తే కారే లేదంట. అలా ఇలా వేసుకెళ్లారా? వాట్ ఈస్ దిస్ కొలవరెడ్డి? డిక్కీలో ఏం చేస్తున్నాడు వీడు? రే ఎవడరా నువ్వు? నేను రా, సెకండ్ ఫ్లోర్ సిఏ రాజు గారు అబ్బాయి కార్తిక్ రాజు. కార్తిక్ రాజు చూసావు ఎలా గుర్తుపెట్టానా? ఇంతకీ నేనెవరు? నీ బొందరా, నీ మతి మొత్తం చచ్చిపోతున్నావు. నువ్వు అపార్ట్మెంట్స్ వాచ్మన్. ఒరే సుఖదుఖాలు ట్యూబ్లైట్ వెళ్ళలేదా? అదే నాకు గుర్తు రావట్లేదు బాసు. ఈ డిక్కీలో పడుకుంటే పగలకి రాత్రికి తేడా తెలియట్లేదు. వెచ్చగా ఉంటుంది తెలుసా? ఉంటది నీకు బానే ఉంటది. నువ్వు ఇలానే డిక్కీలో పడుకో, వాటర్ వచ్చి కానేసుకెళ్ళిపోతాడు, దరిద్రం వెళ్ళిపోతుంది. మా బాబు రోజుని తిట్టుకుంటాడు తెలుసా? మా బాబు కూడా అంతేరా. అరే నేను చెప్పాను కదా ఆ అమ్మాయిరా. ఇది అజిన్స్ ఎక్స్క్యూజ్ మీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఎలా స్ట్రైట్ లెఫ్ట్ తీసుకున్నా, తిన్నగల్ రైట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోండి. డైరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసే, ఎవరిని అడగక్కర్లే. సార్ స్టాఫ్ మొత్తం అక్కడే ఉంటారు. థ్యాంక్ యూ. ఇంకా పదరా క్లాస్కి వెళ్దాం. రైట్ తీసుకుని స్ట్రైట్. సార్ స్టాఫ్ మొత్తం అక్కడే ఉంటారు. లైబ్రరీ ఫీజు కడతా మర్చిపోయినరా, నెల్లి కట్టేసి వస్తాను, నువ్వు క్లాస్. ఓకే మరి తొందరగా వచ్చేసే. మీరు వస్తున్నారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనీష్ కుర్వెల్లా గారు ఫోన్ చేశారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ గారి డాటర్ ఇవాళ మీ క్యాంపస్లో జాయిన్ అయింది. అవునా? మా అడ్మిషన్ రికార్డ్స్లో మీ అడ్మిషన్ రికార్డ్స్లో తన ట్రూ ఐడెంటిటీ డిస్క్లోజ్ అయ్యలేదు, ఉండదు. తనకి థ్రెట్ ఉంది. కాలేజీలో తను ఎనీ అదర్ నార్మల్ స్టూడెంట్ లాగే ఉంటుంది. క్యాంపస్లో సెక్యూరిటీ ఉన్నట్టు ఎవరికి తెలీదు. మోస్ట్ ఇంపార్టెంట్, క్యాంపస్లో తన ట్రూ ఐడెంటిటీ ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు. ఒకవేళ తను మినిస్టర్ గారి కూతురని ఫ్రెండ్స్కి చెప్పేస్తే? తను ఎవరన్నది ఎవరికి చెప్పదు. బస్ ఉన్నాయి కదా. పొట్టి నువ్వు పోరా. ఇక్కడ నీ పేరేంది? तानिया सर. ఏడు నుంచి వచ్చినావు? ఢిల్లీ. अपना दिल का धड़कन दिल्ली से है रे. ఏ బ్రాంచ్? సిఎస్సి సార్. కస్టమర్ సర్వీస్ రా భాయ్. సర్వీస్ మంచిగా చేస్తావా? ఎస్టీ చెప్పు. బుక్కులు నెత్తి మీద పెట్టు, డాన్స్ అరే డాన్స్ మస్తు చేస్తుందిరా బాయ్. చెయ్యి చెయ్యి. अरे पेको इधर आ बे. अरे देख देख पहलवान रही है. अरे पहले इसको देखेंगे रे. అరే షానేగాడు హీరో లెక్క వస్తున్నాడు, వీనికి చూపిస్తారా? ఏంటి ఫ్రెషరా? యా. పేరేంటి? तानिया सर. దీన్ని నాకు వదిలేంట్రా, నువ్వురా. అరే రావే. అరే ఎవడ్రా వీడు? మనకి ఎప్పుడు క్యాంపస్ లో కనిపించలేదు. ఏమోనే సీనియర్ ఏమో. ఐఎమ్ కార్తిక్. నేను కూడా ఫ్రెష్ అండి. టూ మచ్. వెనక్కి తిరిగి చూడకు, త్వరగా రా.
ప్రాక్టీస్ చేసాడు. Hey, come, sit here. నన్ను కదా Hey, Tanya, చూసావా? Yeah, he was waving at you. అమ్మాయి కనిపిస్తే చెయ్యి పెట్టి ఉన్నారు, పరువు తీసాగారు. యాదవా. కార్తిక్, నా హాస్టల్ మేట్ నిత్య. హాయ్. హాయ్. వి స్టే ఇన్ సేమ్ రూమ్. ఇది సాల్మన్, నా ఫ్రెండ్. హాయ్, నైస్ టు మీట్ యూ అండి. మీరు చాలా బాగున్నారు. మిస్ మై నిత్య. హాయ్. Nice to meet you. పిల్లలు ఎక్కువ చేస్తుంది. You know what? ఇందాక ఏమైంది? Good morning, sir. Good morning. Sit down, sit down. ఏంటంటే ఇక్కడికి వచ్చాడు? బుడ్డా యార్. What's wrong with them? నీ అప్ప, నువ్వు చేసిన పని నేను బుక్ అయ్యాను. నేనేం చేశాను రా? స్టాఫ్ ఎక్కడ ఉంటారో చెప్పాను. Stand up. Stand up. ఇదిగో ఈ ఓవర్ యాక్షన్ వద్దని ఇది. హెడ్ అప్, హెడ్ అప్. నాకేం తెలియదు సార్, వీడే. అంటే మీరు ప్రొఫెసర్ అని తెలియక? ప్రొఫెసర్ కాకపోతే రోడ్డు మీద ఎవరైనా అడ్రస్ అడిగితే డైరెక్ట్ గా శ్మశానాన్ని పంపించేస్తావా? నోర్మై, ఆ వ్యధవనవే వద్దన్నాను. నువ్వు తలదించు. ఈడియట్స్. ప్రొఫెసర్ ఏదో మంచోడు కాబట్టి వదిలేసాడు. బతికిపోయాం తెలుసా. లేడీస్ ఫస్ట్. మీకు ఎంతైనా కొత్త కదా, అలవాటు అయిపోతుంది. ఏ లైట్ తీసుకోబోయే, ఎన్ని చేయలేదు అలాంటివి. శ్మశానానికి పంపించాలనే ఐడియా ఎవరిది? మిస్చీవియస్ ఇడియట్స్. ఇడియట్సా? అంత మాట అనేసింది ఏంటి? అంటే తనకి ప్రాంక్స్ అంటే ఇష్టం, అది దాని మీనింగ్. ఓ నాదే ఐడియా. ఆల్రైట్ గైస్, ఈ క్యాంటీన్ లో అన్నీ ఉంటాయి. వాట్ డు యు వాంట్ హావ్? నాకు కోక్ కావాలి. నీకు? కోక్. ఓకే. కోక్. ఓకే, మర్చిపోకు, నాకు కూడా ఒక కోక్. ఓ పంచి, 3 కోక్, ఒక చాయ్ పట్టుకొచ్చు. ఎల్లరా ఎల్లు బేబీ, ఎల్లహే. వెళ్తున్నానులే. అమ్మాయిల ముందు ఎక్స్ట్రా చేస్తున్నాడు సోదియోడు. ఏంటే? 1 3 కోక్. ఒక నిమిషం ఉండవే. ప్రాణా బాబాయ్, రెండోదేంటి? కాఫీ. అది ఓ, విచిత్రమైన పేర్లు పెట్టి అమ్మారు చెప్తున్నారు. రేయ్, టీ లేదంట. మాకు 3 కోకు, నీకు ఒక బ్రా చెప్పనా? రేయ్, నీకు బ్రా కావాలా వద్దా? తమ్ముడు, అది బ్రా కాదు, బ్రూ. ఆక్సిజన్ నాదిరా, ఏ ఋషి సాధించని మోక్షమెదిరా. Forever friendship anthem పాడుకుందామా freestyle. Forever friendship album దాచుకుందామా గుండెల్లో. ఏంటి మనం ఫ్రెషర్సేగా? ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. రేయ్ పాపా. పాపా కాదు, పాపలు. పేరేంటి? సోనాలి, ప్రీతి. మ్యామ్. ఓకే మ్యామ్. దట్స్ బెటర్. హాస్టలర్సా? దిస్ కాలేజ్ మ్యామ్. Where do you live? బంజారా హిల్స్. ఆహా, పోషా. స్కూలింగ్ ఎక్కడ చేసావు? డిపిఎస్ మ్యామ్. ఇంటర్ కోర్స్ ఎక్కడ చేసావు? ఇంటర్మీడియట్ రా. అక్షరాలలో కలిపే మాట కాదురా, లైఫ్ టైం మనసు మరవని బీతోవెన్ స్వరమే ఇదిరా. ఒక్కనాటితో ముగిసే బాట కాదురా, నాన్ స్టాప్ కార్నివల్ గా కొనసాగే జర్నీ ఫ్రెండ్షిప్ రా. నువ్వేనా? I didn't do. నాకు తెలుసు నువ్వే. It's not me. ఓ, నువ్వు కాదా?
ఇదిగో ఇదే అయితే అయిపోయి నేనే అలా అనుకుంటా. ఇదేనా అనుకున్నా నిత్య నీ మోహన్ అంత సీన్ లేదు ఓకే ఓకే గైస్ ఏం ఆర్డర్ ఇద్దాం రేపు ఎంత కొందని ఏదో ఒకటి చెప్పేకు. మెన్యూలో బ్రా ఉంటే కోక్ కాకుండా అదే నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు కొంప తీసి బాయ్ ఫ్రెండా? ఎవరు? వాళ్ళ నాన్న అలిగింది. ఎందుకు? నీకెందుకు పంచుడు. ఇట్స్ ఓకే తాన్యా, కమ్ ఆన్ స్మైల్. దట్స్ అ గుడ్ గర్ల్. హాయ్ తానియా. హాయ్. రేపు మా ఇంటికి వెళ్దామా? ఎందుకు? అంటే మా ఫాదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనమాట. ఓ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై ఫ్రెండ్స్. నిన్న ఒకసారి పరిచయం చేశాను అనుకో నా పని అయిపోతుంది అంతే. ఏంటి ఎత్తుతున్నావు? ఆధార్ కార్డ్ ఉందా అని. ఆధార్ కార్డా? గుడ్ వన్. ఇటీవా అమ్మా కాఫీ. థ్యాంక్ యూ. అమ్మాయి బాగుంది కదండి. చాలా బాగుంది. ఏ ఊరమ్మా మీది? ఢిల్లీ అండి. డాడీ ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్ అంకుల్. శర్మ కూతురు షిమ్లాలో లేదు, ఇంట్లో లేదు, ఫ్రెండ్స్ దగ్గర లేదు, దేశం దాటి వెళ్ళలేదు. ఆ అమ్మాయిని ఎక్కడ దాచరు? ఈ దేశం ఎంత ట్రై చేసినా గాజీ బాబాని ఏం చెయ్యలేరు. ఆఖరి బార్ లడ్కి కా చుపి హై? చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. హిందుస్థానీ ఫౌజీ ఈ బాంబ్ చూసావా? రిమోట్ బటన్ నొక్కితే పెళ్ళదు, బటన్ రిలీజ్ చేస్తే పెళ్తుంది. వదిలవంటే చేస్తావు. 30 seconds. The time starts now. टिक टॉक. शायद उसको लड़की के बारे में पता नहीं फारूक. మనకు టైం లేదు. అబ్ క్యా కరేంగే? వాడు ప్రాణం పోతుండంటే ఖచ్చితంగా చెప్తాడు. దేశంలో మన స్లీపర్ సెల్స్ అన్నిటినీ యాక్టివ్ చేయండి. ఆ అమ్మాయిని సిమ్లా యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి బయట ఎక్కడో దాచిపెట్టారు. ప్రతి యూనివర్సిటీ మీద ఫోకస్ పెట్టండి. बहुत जल्दी वो लड़की हमें मिल जाएगी. చెప్పానా ఇద్దరు కలిసి అరే కార్తీక్. హాయ్ సోలమన్. హే తాన్యా. హాయ్. నేను ఐస్ క్రీమ్ బైక్ మీద తిరుగుతున్నారా? చెప్తా. Where have you been? I was searching for you. 4 ఐస్ క్రీమ్ ఏమా? బాయ్ గీడే ఆ రోజు సీనియర్ అని చెప్పి నకరాలు చేసి ఫోన్ పట్టుకోపోయాడు. అలాగే గీడేనా? గీడే భయ్యా. ఎవరు? మా ఉన్నావంట. నువ్వేరా? అరే నువ్వు ఉండరా బాయ్. నేను చూసిందే ఇప్పుడు. సంగతి నేను జూనికే కదా వచ్చి. అరే షానేగాడు జూనియర్ అండి సీనియర్ అని చెప్పి పోటీ పట్టుకోపోయాడు భయ్యా. గట్లెందుకు చేసినావు? ఎవరో తెలుసా? సిఐ కొడుకు. సిఐ కొడుకు అయితే నేను కార్పొరేటర్. అయితే ఏంటి ఇప్పుడు? కార్పొరేటర్ రా. అరే డీసీపీ ఫోన్ చేయరా. ఇంకా వీళ్ళే నన్ను ఆ రోజు డ్రాగింగ్ చేశారు. అప్పుడు కార్తికే నన్ను సేవ్ చేశాడు. అందుకే గొడవ అనుకుంటా. కాలేజ్ విషయాలు నీకెందుకు? ఓకే కమ్ లెట్స్ గో స్టాప్ దెమ్. హలో. Just stop. రేయ్ జరుగు. రేయ్ ఆపడరా. ఆపడే. రేయ్ నడవరా. ఏరియా కార్పొరేటర్ అంటే స్టేషన్ చూస్తున్నా. చూస్తారా? రే ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు మీ నాన్న పేరు చెప్పడం చాలా మంచిదైందిరా. నేను గుర్తుపట్టినట్టున్నారు. కార్పొరేటర్. ఈ గొడవలేంటి, పోలీసులేంటి? ఇంతవరకు ఈ క్యాంపస్లో పోలీసులు అడుగు పెట్టలేదు. 2 రోజులు అవ్వలేదు. ఏంటి ఈ పద్ధతి? వితౌట్ మై పర్మిషన్ ఈ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఈజ్ దట్ క్లియర్? సారీ సార్. మూవ్. తాన్యా కమ్ లెట్స్ గో.
అర్జున్, అదేదో చిన్న సీనియర్స్ జూనియర్స్ గొడవ. సీనియర్స్ని సస్పెండ్ చేశాను. ఆ అమ్మాయిని నా పర్మిషన్ లేకుండా క్యాంపస్ బయటకు వెళ్లకుండా రిస్ట్రిక్ట్ చేశాను. నో ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేయొద్దు, ఫ్రీగానే తిరగనివ్వండి. అప్పుడే తన మీద ఎలాంటి డౌట్ రాదు. డోంట్ వరీ. ఓకే. యా సార్, ఎవ్రీథింగ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సార్. స్పాట్లోనే ఉంటాం, మంచిదైంది. గుడ్ జాబ్ ఇస్మాయిల్. రేపు ఘాజీబాబాకి స్పెషల్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఘాజీబాబాని వదిలేయాలని కాశ్మీర్ లో యువత ఇండియన్ ఆర్మీ మీద స్టోన్ పెల్టింగ్ చేశారు. ఘాజీబాబాని కనుక వదలకపోతే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ హెచ్చరించింది. నీ ఏజ్ ఎంత? ఇలా న్యూస్లు చూస్తే నీలానే మాతల్లో కూడా పండిపోతాయి. ఛానల్ మార్చు బాబాయ్. అరే పోతరాజు, ఆ ఛానల్ మార్చరా. స్టూడెంట్స్ మనం చంపేసేలా ఉన్నారు. జోకేస్తూ నవ్వకూడదని కూడా మన వీసీ రిస్ట్రిక్ట్ చేశాడా? అలా ఉండరు మరి. Based on the arguments and counter-arguments presented today, this special court has come to a conclusion that the accused, Ghazi Baba, is guilty of anti-Indian conspiracy, murders in Kashmir, and terrorism. This special court hereby sentences Ghazi Baba to be hung until he is dead. Thank you very much, sir. He deserves it. Well done, young man. Thank you. అర్జున్, ఈ సంతకాలు ఆర్డర్స్ ఈ ఘాజీబాబాని ఏం చేయలేవు. ఇవే సంతకాలు, ఇవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పు చెప్తాయి. और ये ఘాజీబాబా का वादा है. నిజంగా అదే జరిగితే నేను అక్కడ ఉండకూడదని కోరుకో గాజీ. సిగ్నేచర్ సార్ తొక్క నిన్నక్కడే కాల్చి పడదొక్కుతాం. ये एक हिंदुस्तानी का वादा है. ఘాజీబాబాకి స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించింది ఫారూక్. మనం ఆ అమ్మాయికి వెతుకుతూ టైం బర్బాద్ చేస్తున్నాం. అమ్మాయి హైదరాబాద్ లో ఉంది. నేను బాగా వచ్చాను అందరికన్నా. అవును, నువ్వే బాగా వచ్చావు. అరే సెల్ఫీ అడిగితే ఎలా ఉందో అరే, he's not drinking too much, huh? ఏ వాడికి అలవాట్లేదు, వాడు తాగడు. Really? अरे यार तू नखरा मत कर, पी ले कुछ ना होगा. Please. हाँ भाई. रे अम्मा इस्तु too much ही తాగు. Hey wait a second. తాగిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకో కదా. చిచి ఎలా ఉండను కాదు. అయితే తాగడం బెస్ట్ కదా. తాగు తాగు. వేడి వేడిగా దోశ తింటే బాగుంటుంది తానియా. ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చు, కానీ ఇక్కడ తింటే ఆ టేస్టే వేరే అసలు. ఇవ్వను. ఒక్క సిప్రా. అబ్బా ఏం యాటిట్యూడ్ రే. ఇవ్వను. సోలమన్, ఒక గేమ్ ఆడదాం. బెట్ ఏంటి? ఇఫ్ ఐ లూస్ ఈ మొత్తం బిల్ నేను కట్టిస్తా. ఇఫ్ యూ లూస్ ఆ కోక్ నాకు ఇచ్చేయి. ముందు రూల్స్ ఏంటో చెప్పు. సింపుల్ రూల్స్ అన్ని చాలా సింపుల్. నేను ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను. అన్ని క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్స్ ఇవ్వాలి. అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తే యూ విన్. ఈజీ కదా, ఫేర్ ఏనా? కమ్ ఆన్ సార్, చాలా సింపుల్. యు కెన్ డు ఇట్. రెడీ? రెడీ. ఓకే. ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మహేష్ బాబు. అనవసరంగా బెట్ కట్టాను. నువ్వు ఫూలే కదా. చెప్పు. అవును. ఇంటెలిజెంట్. మామూలు కదరా నువ్వు.
ఇండియాస్ క్యాపిటల్. హే సాల్మన్, ఐ వాస్ బోర్న్ దేర్. పలాస. పోతుందిరా. కట్టేసేనా? ఇంకెందుకు కట్టేసే కట్టే. అచ్చా, ఎన్ని క్వశ్చన్స్ అడిగాను ఇప్పుడు? 3 అడిగావు, ఇంక 2 ఉన్నాయి. సూపర్ రా, కరెక్ట్ ఆన్సర్. ఐ వన్ ద గేమ్. ఇంకొకటి. అమ్మ దినమ్మ. అరే సాలమన్, యాక్చువల్లీ నువ్వు సెకండ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇచ్చేసావురా. పాపం అనవసరంగా 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా అడిగింది. చిల్ బడ్డీ, చిల్. రే పిచ్చి, ఏంటి అలా తాగేస్తున్నావు? అది నా రక్తం తాగుతుందిరా. రోజు హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమని దొబ్బేస్తుంది. అది ఇదని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుంది. రాంగ్ ఆన్సర్స్ చెప్పమని నాకు కోక్ దొబ్బేసిందిరా. ఒరే కొండ, కోకు దొబ్బేయటంట్రా. నమ్మకపోయి నాకు చాలా చిరాగ్గా ఉంది. అసలు ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, దెయ్యాలు భూతాలు. రే, తానేదో నిన్ను ఏడిపించడానికి అలా చేస్తుందిరా. అందరు అమ్మాయిలు అలా ఉంటారు కదా. ఎగ్జాంపుల్ మన తానేం తీసుకో. ఎంత స్వీట్ హార్టెడ్ గర్ల్, ఎంత క్యూట్గా ఉంటుంది. అవును, అందుకే ఐ లవ్ తానియా. రే, నువ్వేం మారుతావు, నీకు అర్థమవుతుందా? అసలు తానే ఎందుకు లవ్ చేస్తావు? ఒక్క రీజన్ చెప్పరా. తెలీదు, బట్ ఐ లవ్ తానియా. షటప్ రా, నీకైనా పిచ్చ కిందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు తానియా అంటే ఇష్టం. ఐ లవ్ తానియా. తానియా నాకు దక్కకపోయినా పర్వాలేదు, ఆడికి మాత్రం దక్కకూడదు. ప్లీజ్ గాడ్. ఏం జరిగింది నాయన? మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం ఫాదర్. తప్పు నాయన, ఒక అమ్మాయి కోసం 2 కొట్టుకునడం తప్పు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నేను కూడా వాడిని త్యాగం చేయమని చెప్పాను ఫాదర్. Oh God, forgive this child. ఫాదర్, హాయ్ తానియా. హాయ్. ఏంటి? తానియా, నీకు విషయం చెప్పాలి. నేను లైఫ్లో ఎప్పుడు ఏ అమ్మాయి వెంట పడలేదు. అసలు ఎలా ప్రపోజ్ చేయాలో కూడా నాకు తెలీదు, రాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ తానియా. తానేం చూసావా? లేదు, చూడలేదు. సరే. ఓకే. హాయ్. హాయ్. ఎలా ఉంది? ఏంటి? అంటే నీకంత కొత్త కదా. మేము సౌత్ ఇండియా క్యాంపస్. చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. క్యాంపస్ లో అన్ని రెస్ట్రిక్షన్స్. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది. అలాగైతే ఆతిక్య కండలా? క్యా? అదే చిచి, నువ్వు రావని తెలుసు, అందరం కలిసి వెళ్దాం అనుకున్నాను. నేను రానని నీకెలా తెలుసు? నేను వస్తానో రానో నువ్వెలా డిసైడ్ చేస్తావు? భలో భలో కా జాయేంగే. నువ్వు వస్తావా? యా చలో. ఎక్కడికి తీసుకెళ్తావు అయితే? అంటే నువ్వు ఇప్పుడే ఓకే అన్నావు కదా, ట్రిప్ నేను ప్లాన్ చేస్తాను. ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడే వెళ్దామా? ఇప్పటికిప్పుడు అంటే కష్టం, కొంచెం టైం కావాలి. ఓకే. ఇక్బాల్ ఇరాకీ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్. ఈ గాజీ ప్లాన్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తాడు. వీడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
శర్మ కూతురు ఎక్కడుంది? नमाज का वक्त हो गया है, मैं चलूं? అర్జున్ వి కాంట్ రిస్క్ ఎనీమోర్. అమ్మాయిని వెంటనే సేఫ్ హౌస్ షిఫ్ట్ చేయి. నో సార్, ప్లీజ్ వెయిట్. మై ట్రాప్ ఈస్ వర్కింగ్ అవుట్. ట్రాపా? ఆ అమ్మాయి వేరే బోర్డ్స్ ఫేస్బుక్ ద్వారా ఫారూక్ లీక్ చేసిందే నేను సార్. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? పులిని వేటాడాలంటే మేకపిల్లని ఎరవేక తప్పదు. వేరేసిన మేకపిల్ల మినిస్టర్ కూతురు అర్జున్. ఎరేసానన్నాను సార్, బలిస్తాననలేదు. గోల్డ్ ఫిష్ నెరవేసి గాజీబాబాని ఇడిపించుకోవాలని ఫారూక్ అనుకున్నాడు. అదే గోల్డ్ ఫిష్ నెరవేసి ఫారూక్ని నేనే హైదరాబాద్కి రప్పించాను. లేడీస్ హాస్టల్ని క్యాప్చర్ చేసి ఆ అమ్మాయిని హాస్టేజ్ కింద తీసుకుంటే గవర్నమెంట్ మొత్తం గుప్పెట్లో ఉంటుందని ఫారూక్ నమ్మాడు. వాడిని పట్టుకోవడానికి ఇదే కరెక్ట్ ఆపర్చునిటీ అని నేను నమ్మాను. ఇది చెప్తే గవర్నమెంట్ ఒప్పుకోదు, సుపీరియర్ సపోర్ట్ చేయరు. అందుకే నా డెసిషన్స్ నేనే తీసుకున్నాను. అంతా అకార్డింగ్ టు మై ప్లాన్ జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఫారూక్ బార్కాస్లో ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది వాక్వే, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఫస్ట్ వచ్చేదే లేడీస్ హాస్టల్. రైట్ ఏంటి? ఇది లేడీస్ హాస్టల్ దగ్గర ఉండే రెండో క్యాంటీన్. ఇదే లేడీస్ హాస్టల్. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఓ ఎంట్రన్స్కి వెళ్ళావా? ఇంకో ఎంట్రన్స్ ఉందా? ఇంకేం లేదు. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఇది ఒకటే దారి. మావయ్య టీచర్. హలో,
ఇస్మాయిల్. ఫారూక్, అర్జున్కి నువ్వు హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసిపోయింది. నిన్న నువ్వు ఉన్న బార్కస్ హౌస్ మీద వాళ్ళు అటాక్ చేశారు. రోహిత్, క్యాంపస్ అంతా టైట్ సెక్యూరిటీ పెట్టు. ఫారూక్ ఏ క్షణమైనా క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. బి అలర్ట్. अब हमें और होशियार रहना होगा. మనం ఈ క్యాంపస్ లో ఉన్నామని అర్జున్ కి తెలిసి లోపే మనకి ఆ అమ్మాయి కావాలి. ఏంటి కెమెరాస్ అన్ని స్టక్ అయి ఉన్నాయి? ఏదో టెక్నికల్ ప్రాబ్లం. కెమెరాస్ అన్ని చెడిపోయాయి. టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఏ సాబ్టాజ్. ఫారూక్ చేశాడు అంటే ఫారూక్ క్యాంపస్ లోనే ఉన్నాడు. అమ్మాయి ఎక్కడ? ఆర్మీ అంటేనే ట్రస్ట్, కాపాడతామనే నమ్మకం. అదే నమ్మకంతో ఈ ఆపరేషన్ నీకు అప్పగిస్తే నీ సర్వైలెన్స్ లో ఉన్న అమ్మాయి నీకే తెలియకుండా ట్రిప్కి వెళ్ళిపోయింది. నువ్వు ఫారూక్ కోసం బార్కాస్ వెళ్లి నీ టైం వేస్ట్ చేశావు. ఈ మిషన్ అక్కడే రాంగ్ టర్న్ తీసుకుంది. ఈజంట్ ఇట్ యువర్ ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ అని నేను ఆగిపోతే ఫారూక్ అప్పుడే సక్సెస్ అయిపోయేవాడు సార్. నేను ఆగలేదు. ఏంటనేష్ ఎలా వచ్చావు? ఏం లేదు సార్, మీ డాటర్ సిమ్ కార్డ్ స్విచ్ ఆఫ్ వస్తుంది, సెల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏదో ట్రిప్కి వెళ్ళిందంట ఫ్రెండ్స్తో. మీకేమైనా ఇంటిమేట్ చేసిందా? ఇంటిమేషన్ పర్లేదు, కూర్చో కూర్చో కూర్చో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నా కూతురు నాతో మాట్లాడి చాలా ఏళ్ళైంది అనీష్. ఆ చార్ధామ్ యాత్రలో నా వైఫ్ని టెర్రరిస్టులు చంపేశారు కదా. నా పొలిటికల్ రీజన్స్ వల్లే వాళ్ళ అమ్మ చనిపోయిందని తన మనసులో పెట్టేసుకుంది. అక్కడి నుంచి నాతో ఎనీథింగ్ సీరియస్? ఫాదర్గా రెస్పాండ్ అవ్వాలో మినిస్టర్గా రెస్పాండ్ అవ్వాలో తెలియడం లేదు. నా కూతురు కోసం మాత్రమే నా పవర్స్ను వాడడం కరెక్ట్ కూడా కాదు. అలా అని నా కూతుర్ని వదులుకోలేను. ఆ నలుగురిని కాపాడడానికి మీకు అన్ని పవర్స్ ఇస్తున్నాను. పిల్లలకేం కాకుండా, ప్రెస్కు తెలియకుండా, గాజీ బాబాను వదలకుండా మిషన్ కంప్లీట్ చేయండి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మినిస్టర్ గారు కూడా తెలియదు అర్జున్. తను మిస్సింగ్ అని ప్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఇంకొక 2 days లో గాజీ బాబాని మనం ఉరి తీపోతున్నాం. నౌ ఇట్స్ our responsibility to safeguard her. I will track her, sir. సరికొత్త పొత్తుగా wake up, start up, సరిహద్దు దాటగా rise up, ఒక పక్షి రెక్కగా rise up, gallop, గగనాలు తాకగా fun ride రమ్మంటుందిగా right now వెళ్ళిపోదాం awesome ఆనందాలతో timeline నింపుకుందాం. వాళ్ళు ఫస్ట్ వైజాగ్ వెళ్లారు, అక్కడి నుంచి అరకు లంబసింగి వైపు వెళ్లారు. సార్, ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళిందో తెలిసింది, కానీ ఫోన్స్ ఆఫ్ ఉన్నాయి. థ్యాంక్ గాడ్. వైపు అనది సరదా, ఎటు వైపు కదా మోనోటని నడిపే బతుకున జీవం లేదు కదా. పొల్లలాగా ఉన్న చోట నిత్యం
తిరగటంలో లేనలేదే ఫ్రీడమ్ నాన్ స్టాప్ సడిగాలల్లే గీత దాటి కొంచెం పద చుట్టూ చూసి పోదాం Wake up, wake up సరికొత్త పొత్తుగా Wake up, start up, start up సరిహద్దు దాటగా Rise up, rise up ఒక పక్షి రెక్కగా Rise up, gallop, gallop గగనాలు తాకగా Hey guys, we gotta stay there. సోలమన్ నాకు ఒక్క సిప్ ఇవ్వా? ఏమను ఒక్క సిప్ రా. అరే నాది ఒకటే ఉంది. హాయ్. He's so mean, yeah. ఇప్పుడు అర్థమైందమ్మా. What? చిన్నప్పటి నుంచి పడుతున్నాం మేము. నువ్వు great రా. కొత్తగా కలుస్తానా కూల్ డ్రింక్ ఉందని ఈ రకం. నీ పేరేంటి? డ్రింక్ ఇచ్చాడు. ఎవరబ్బాయి? నా బొట్టుడే బాబా. అవునా సరే వెళ్ళు. కార్తీక్ ఆకలిస్తుంది. ఇడియట్. నేను అడిగితే ఇవ్వలేదు, వాడు అడిగితే ఇచ్చేసావు. నేను కూల్ డ్రింక్ తాగితే నాకు కిక్ వస్తుంది. అది వాడు తాగాడు అనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. మనం ఎప్పుడు తాగుతూనే ఉంటాం కదా, వాడు ఎప్పుడో కానీ తాగడు. నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగి వస్తాడు. గుడ్ ఈవినింగ్. స్టూడెంట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సార్ మన వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఇంత డిలే ఏంటి? ఇక్కడ టూరిస్టులు ట్రెక్కింగ్ క్యాంప్స్ లో ఉంటారు సార్. ఈ వ్యాలీలో మొత్తం 150 వరకు ట్రెక్కింగ్ క్యాంపులు ఉన్నాయి. దానికి తోడు సెల్ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఎక్కువ. అందుకే డిలే అవుతాం సార్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి. ఏరు వీళ్ళిద్దరు? వాళ్ళు పొద్దునే వాక్కి వెళ్ళారు. ఇద్దరే ఉంటారు, ఏం చేస్తున్నారంట. ఎటువైపు వెళ్ళారు? రే సోలమన్, నేను వస్తున్నా ఆగురా. రే అంత కంగారు ఏంట్రా? ఐ సెడ్ ఐమ్ కమింగ్ నో. నువ్వు ఆగు. ఏంటి ఇలా మారిపోయింది? ఏ బాబు ఇట్రా. ఈ అపార్ట్మెంట్స్ అయ్యి అయిపోయాయి. అపార్ట్మెంట్ ఏంటి? మా తాత కాలం నుంచి ఈ కొండ ఎలాగే ఉంది కదేటి. ఏ కాలంలో ఉన్నావు బాబు నువ్వా? ఏ కాలం అంటాడేంటి? రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి. రాయలవారంటే శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు. ఓ మై గాడ్, మనం కృష్ణదేవరాయల వారి కాలానికి వచ్చేసామా? వేరే కాలంలోకి వచ్చాం. అయ్యి బాబోయ్, ఏ కాలం అంటావు? పరుగు తీస్తున్న పరువమా, పరిమళిస్తున్న మరువమా, తలపులో తుల్లు తీయని అతనితో చూపు కలుపుమా, సూటిగా మాట తెలుపుమా, బయటపడలేని తికమకా న్యాయమా, ఇదే తంతు కొన్నాళ్ళుగా నేను ఆలోచిస్తూ ఎన్నాళ్ళు ఊహల్లో ఎదలో స్వరమా పలుకే బంగారమా, తనలో సగమా అయినా మాటమా. రే నువ్వు ఎప్పుడు అలా వెళ్తావురా?
ఆయన దీపమని ఇప్పుడే వెళ్ళిపోతా. ఓ కర్మ, నాకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. ఇప్పుడు నేనేమన్నాను? నిత్య ఏటి హైదరాబాద్ ఇలాగుంది, అప్పట్లో ఇలాగుండేదేమో. చార్మినార్ కట్టారో లేదో. చెత్త నా కొడక. నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? నేను మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? సెకండ్ ఫ్లోర్ సీఏ రాజుగారి అబ్బాయిని. రాజుగారి అబ్బాయా? ఏంటి కార్తిక్ రాజు? అవును. నీకు విషయం చెప్పాలి బాస్. ఏంటి? మనం వేరే కాలంలోకి వచ్చాం తెలుసా? బాగుందరా? ఇది వేరే కాలం కాదు, మన వేరే ఊరికి వచ్చాం. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రాత్రి అపార్ట్మెంట్స్ పార్కింగ్ లో కార్ పెట్టాడా? రాత్రి నాకు చలేసి కారు డిక్కీలో పడుకున్నాను. పొద్దున్నే లేచేసరికి అపార్ట్మెంట్లు కనిపించలేదు, మాయమైపోయి బస్సు. కర్మరా బాబు. అవును, ఇంతకీ మనం ఎక్కడున్నాం? అదో పెద్ద స్టోరీ, మనం వెళ్తూ మాట్లాడుకుందా. కాజీ, రేపు మీకు ఉరిశిక్ష అమలు చేయమని ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్. ఒకసారి చదువుకొని సంతకం పెట్టండి. जी हाँ, दी एंड. మీ ఆఖరి కోరిక? कश्मीर की आज़ादी और हिंदुस्तान की बर्बादी. వ్యాలీలో ఒక ట్రైబల్ అతను మర్డర్ జరిగింది. యూజువల్గా ఇలాంటి క్రైమ్స్ ఇక్కడ ఉండవు సార్. कौन है? देख लो इसको. नहीं అందరూ నై కోయి నంజోయ్ నై. విలన్ ఎక్కడే చూడలేదు, తెలియదని చెప్తుండు. తుమ్మే కౌంటా హైట కి మోకా పసార్ ఇట్లా సమజానా నహీ. మీరెవరు? మీకు ఈ విషయాలు ఎందుకంటున్నాడు? ఫారూకే చేశాడు. వాడే చేశాడని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరు సార్? మనిషి తలని వెనక్కి విరిచి చంపడం ఫారూక్ అలవాటు. సార్, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. yes గుర్మీత్. క్యాంపస్ లో క్యాంటీన్ ఓనర్, అంబులెన్స్ స్టాఫ్ శవాలు దొరికాయి సార్. ఫారూక్ అంబులెన్స్ లో తప్పించుకున్నట్టున్నాడు. అంబులెన్స్ లోనా? అంబులెన్స్ కి కాల్ చేయి. వాడు అంబులెన్స్ లోనే ఇక్కడికి వచ్చాడు సార్. వ్యాలీలో ఏమైనా అంబులెన్స్ సస్పిషియస్ గా తిరుగుతుందేమో కనుక్కోండి. ఓకే సార్. ఫారూక్ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు? గో. అసలు ఈ టూర్ ఎందుకు వేసావు బాసు? నాకేం అర్థం అవట్లేదు. తానియా అంటే ఇష్టం రా నాకు. ఓహో, తానియా అంటే ఈ అమ్మాయా? భలే ఉంది బాసు, మంచి సెలక్షన్. గుడ్ లక్. థ్యాంక్ యూ రా. కానీ ఆ సాలమాన్ గారు కూడా తానే లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడు.
ఎంతైనా ఫ్రెండే కదా అనుకున్నా, ఇలా దెబ్బేశాడంట్రా. అయ్యో బాబోయ్, ఎంత అన్యాయం బాసు. అందుకే నిత్యాన్ని వాణ్ణి కలుపుతా, తానియాకి ప్రపోజ్ చేస్తా, ఇది ఫిక్స్. దీనికోసం ట్రిప్ ప్లాన్ చేశా. సూపర్ ఐడియా బాసు, ఒకసారి చేయలాగే నరికే కుమ్మేస్తా. అమ్మ నా కార్తీక చెప్తారని సంగతి. హాయ్ హాయ్. ఏం చూస్తున్నావు? వ్యూ చాలా బాగుంది. యా సూపర్. కార్తీక్ కూడా అలాంటి వ్యూస్ అంటే చాలా ఇష్టం తెలుసా? రియలీ? చాలా ఇష్టం. మీ ఇద్దరిది ఒకటే టేస్ట్. కార్తీక్ మంచి టేస్ట్ ఉంది, నీలానే ఆలోచిస్తుంటాడు ఎప్పుడు. నిత్యాన్ని ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్ కార్తీక్, నిత్యతో ఏమంటున్నాడా సాల్మన్ గాడు? ఏదో కుస్పుస్. కుస్పుసా? కుస్పుస్ ఏంటి? ఏంటో వెళ్ళాడు. నిత్యతో ఏం మాట్లాడుతున్నాడు? కార్తీక్ నిత్య అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ట్రిప్ ప్లాన్ చేసినట్టున్నాడు. కార్తీక్ ఇస్ జస్ట్ మై ఫ్రెండ్ యా, నాకు తన మీద ఫీలింగ్స్ ఏం లేవు. ఈ ట్రిప్ అంతా నీకు ప్రపోజ్ చేయడానికే ప్లాన్ చేసినట్టున్నాడు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. మీ కన్ఫ్యూజన్ నేను క్లారిఫై చేస్తా. కార్తీక్ నువ్వంటే ఇష్టం, ఇది చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కార్తీకే నాకు చెప్పాడు. కార్తీక్ నీ విషయంలో చాలా క్లియర్. ఆ సాల్మన్ గారిని తన్ని ఒకటి చేసి నీకు ప్రపోజ్ చేయాలని ట్రిప్ అంతా ప్లాన్ చేశాడు. అది మ్యాటర్. కార్తీక్, కార్తీక్ ఆయరా చూసుకుంటున్నాను. ఏంట్రా నీ కంగారు? నీకోసమే ఎత్తుతున్నా. ఏమైంది? అర్జెంట్ గా నీకు విషయం చెప్పాలి. మళ్ళీ ఇంకొకరు అంటించావు. తాన్యాకి నిత్యాకి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేస్తాను. నువ్వేం గెలికావురా? తాన్యా అంటే నీకు ఇష్టమని, అనవసరంగా ఆ సాల్మన్ గారు మధ్యలో దూరుతున్నాడని మొత్తం అంతా క్లియర్ గా చెప్పేశాను. మరి తానియా ఉంది? అదే నాకు అర్థం అవ్వలేదు బాసు. మొత్తానికి ఇద్దరు డల్ అయిపోయారు. డల్ అయిపోయారా? నీ హాయ్. తానియా, మనం తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం? రేపు ఈవినింగ్. ఇదేంటి, తానియాకి నేను టెస్ట్ లేదా? अरे मेरा भाई, तेरे दोस्त को समझाओ ना यार, तेरे दोस्त को समझाओ ना. अरे वो हमारे दिल की धड़कन है रे. मारा खाता खाली पे चुप भी लखना. अरे हाथ नहीं लगा ना. దయచేసి చెప్తున్నాను, నేను అహింసా పద్ధతులను పాటించాను. దయచేసి గొడవలొద్దు ప్లీజ్ ప్లీజ్. अन्ना भाषण दे रहा रे. ये तो मिलीनियम का गांधी है बाप. చూడండి, ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు. కొడతావరా? చల్ దుబా దుబ్ లడేంగే. చల్ చల్నా. ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత హింసలో అని పక్కన పెట్టానంటే హింసే మిగులుతుందా? దిల్ కి దర్కనా, నా దిల్ కి దర్కనా ఉంటా. తురుంగాలరా, తురుంగాలు అయిపోయారా? देख बाप, छोड़ दे उसको. मैं कौन हूं तेरे को मालूम? जय आंटी मालूम तेरे को? लल्लू अंकल मालूम तेरे को? समझ रहा ना तू? क्या ऊपर चल. अरे हो. ఇది సూపర్ ఐడియా. తానే నిజంగా పడగొట్టవచ్చు. రేపు ఈవినింగ్ వెళ్ళేలోగా ఏదో ఒకటి చేయాలి. ఇప్పటికిప్పుడు బ్యాడ్ బాయ్స్ ఎక్కడ దొరుకుతారు? ఏంటి బాసు డల్ అయిపోయావు? ఈ రోజుతో ట్రిప్ అయిపోయింది, సాయంత్రం వెళ్ళిపోతున్నాం. నేను ఏ ఇంటెన్షన్తో అయితే ట్రిప్ ప్లాన్ చేశానో అది వర్కౌట్ అవ్వలేదురా.
హలో చింతపల్లి పోలీస్ స్టేషన్ అవునా? స్టూడెంట్ కనుక్కోలేరా? ఇంతమంది ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా? ఇంకెంతసేపు? సార్ ఏంటి ఆ స్టూడెంట్స్ ఏ ట్రెక్కింగ్ క్యాంప్లో ఉన్నారో తెలిసిపోయిందండి. చూడు బాసు, పాపం నిత్య కూడా డల్ అయిపోయింది. అది నిత్య ఏంట్రా? తాన్యా తిను నిత్య, తన తాన్యా కదా. ఓరి నీ అబ్బా, ఎంత పెంట పెట్టేశారా? ఇప్పుడు అర్థమైంది ఏం జరిగిందా అని. తాన్యా నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను, చాలా కూల్గా విను, ఓకే? అసలేం జరిగిందంటే ఈ కన్ఫ్యూషన్ మొత్తానికి కారణం వీడే. So funny. Now I'm very happy, Karthik. ఈ అమ్మాయి ఎక్కడుంది? వీలుచ్చారేంటి? ఏమైంది? I'm coming. Wait. What's happening? ఓడి అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో వెళ్ళిపోదాం. వెళ్ళిపోండి. తాన్యా, what's happening? ఏమైంది తాన్యా? Hey Nitya, వాచ్మెన్ మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు. My God. ఏంటంత ఖుషిగా ఉన్నారు? నాకు కూడా చెప్పొచ్చుగా, నేను కూడా నవ్వుతాను. వీడు చెప్తాడు. నేను చెప్తా కదా. అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ? తాన్యా నువ్వన్నా చెప్పొచ్చుగా. ఏంటండి? ఇండియన్ గవర్నమెంట్ కి ఇంటిమేట్ చేయండి, సెంట్రల్ మినిస్టర్ కూతురు మన కబ్జాలో ఉందని. మీరంతా ఎవరు? మినిస్టర్ కూతురు ఏంటి? కాలేజ్ స్టూడెంట్స్ వచ్చాం. మీరు ఎవరు అనుకుంటున్నారు? आप लोग गलत समझ रहे हो. మేమిద్దరం మినిస్టర్ కూతుళ్ళం కాదు. I think you're mistaken. My dad is a businessman. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ तेरे बाप का नाम बोल. శర్మ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ. సార్, మినిస్టర్ గారు అమ్మాయిని ఫారూక్ కిడ్నాప్ చేశాడు సార్. శర్మ కూతురితో పాటు తన స్నేహితులు కూడా ఉన్నారని, వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తన ముఖ్య అనుచరుడైన ఫరూక్ ఇక్బాల్ ఇరాకీ కనుసైగల్లో ఇదంతా జరిగినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నేను సిఐ రాజును మాట్లాడుతున్నాను. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసులు అసలు ఏం జరిగింది? चलो इनको कार्तिक अंदर अंदर ले चलो. छोड़ो मुझे. चुप. नित्या चल. अरे बुरे अरे हट से हट.
శర్మ నీ కూతురు నా కబ్జాలో ఉందని ప్రూఫ్ కోసమే ఈ వీడియో పంపుతున్నా. గాజీ బాబాని వదిలేమని మీ గవర్నమెంట్ కి చెప్పు. तेरी पत्नी को भी हम नहीं मारा था. నీ కూతురు బ్రతికి ఉండాలంటే మీ గవర్నమెంట్ తో నువ్వే మాట్లాడాలి. గాజీ బాబాని నువ్వే మాకు అప్ప చెప్పాలి. లేదంటే నీ కూతురు కూడా నీ పెళ్ళం లాగే చేస్తుంది. కూతురుని ఎలా చంపుతామో ఇది చిన్న శాంపల్. వెంటనే క్యాబినెట్ మీటింగ్ కాల్ ఫర్ చేయండి. చాలా అర్జెంట్, వెంటనే అరేంజ్ చేయండి. ఒక మనిషిని మనకు తెలియకుండా చంపితే భయం కన్నా బాధ ఎక్కువ ఉంటుంది. చంపుతున్నామని ముందే చెప్తే బాధ కన్నా భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయమే గాజీ బాబా వెపన్. కూతురు కోసం ఆ రోజు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ గారు తీసుకున్న డిసిషన్ వల్ల మాకింకా కాంప్లికేషన్స్ పెరిగాయి. మన వాళ్ళందరితో మాట్లాడాను. ఘాజీబాబా విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మొత్తం దాన్ని ఆమోదిస్తుంది. గాజీ బాబా నా దేశం, నా కూతురు, నా స్వార్థం. నేను మినిస్టర్ అవడం వల్లే కదా నా కూతురు నడ్డు పెట్టుకుని గాజీబాబాను వదలమంటున్నారు. లేకపోతే ఇంత ప్రెషర్ తీసుకురాలేరు. నా కూతురు కన్నా నా దేశమే ఇంపార్టెంట్. ఇండియా ఫస్ట్. ఐ మస్ట్ రిజైన్. నేను రిజైన్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ శర్మ రాజీనామా చేయడం తీవ్ర సంచలనం రేపు. ఇదంతా తన కూతురు కోసమో లేక తనపై ఉన్న ఒత్తిడి వల్ల కాదని పోలీసులు అప్రమత్తమయ్యారు. హాని జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ తెలియజేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. 1989 డిసెంబర్లో సెంట్రల్ మినిస్టర్ కూతురు రూబియా సాయిద్ని కిడ్నాప్ చేస్తే కొంతమంది టెర్రరిస్ట్ని గవర్నమెంట్ వదిలేసింది. అదే రిపీట్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ శర్మ గారు రిజైన్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు దాకా వాళ్ళ కూతురు మాత్రమే వాళ్ళ టార్గెట్. బట్ ఆ తర్వాత మిగతా అందరు ప్రాణాలు రిస్క్లో పడ్డాయి. తాన్యా తన మినిస్టర్ కూతురు నీకు కూడా తెలీదా? తన ఇంటి విషయాలేవి నాతో మాట్లాడేది కాదు. ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని గొడవ చేసేది, కానీ అసలు క్లూ లేదు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నిత్య డబ్బు కోసం అయితే మాత్రం కిడ్నాప్ చేయలేదు. దీని వెనకాల ఏదో పెద్ద ఇష్యూనే ఉంది. మినిస్టర్ శర్మ రిజైన్ చేశాడంట ఫారూక్ భాయ్. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు గాజీబాబాకి విడిపించుకోవడం ఎలా ఫారూక్? जल्दी जाओ, पकड़ो उसे। సార్ గ్రాస్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర కొందరు గన్స్ పట్టుకు తిరుగుతున్నారంట సార్. ఇప్పుడే ట్రైబ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం నేను తీసుకెళ్తున్నాను ప్లీజ్.
అక్కడైతే దొరకవచ్చురా. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయండి. ఇస్ దట్ క్లియర్? గంజాయి వాసన వస్తుందేంటి? దగ్గరలో క్యాంప్ ఉంది సార్, ఎవరో టూరిస్టులు లాగా ఉంటారు. Clear. Let's move. Please, 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 please. चल, 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 ఆయుధమై పేలెనే కబళించే కావరం ఆహుతిగా కూలెనే విహరించే పావురం
అభిమతముల నడుమన కంచెలు తెంచేలా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరో నామ్ డిక్కీలో పడుకుంటే ఎంత వెచ్చకుంటుంది తెలుసా? శాంతి 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 జేబులో లెటర్ పెట్టారండి. ఎవ్రీ 6 అవర్స్కి ఒక్కొక్కడిని చంపుతానని ఫారూక్ వార్నింగ్ ఇచ్చాడు. ఒక ప్రాణం పోయిందని అందరూ ఆలోచిస్తుంటే మిగతా ప్రాణాలు ఎలా కాపాడాలని నేను ఆలోచించాను. వాడి చేతిలో 4 ప్రాణాలు, నాకు 6 hours. तेरा जल्दबाजी से साफ दिख रहा है कि फारूक का हमला जारी है ना? అమాయకమైన ప్రాణాలు అంత ఈజీగా ఎలా తీసిస్తారు? యుద్ధంలో గెలుపుకున్న విలువ ప్రాణానికి ఉండదనేష్. దేని మీద యుద్ధం? ఎవరి మీద యుద్ధం? 1947లో ఇండియాని 2 ముక్కలాగా విడిగొట్టిన పొలిటికల్ డెసిషన్ మీద? విడిపోయిన పాకిస్తాన్ని నిలబెట్టడానికి ఇండియా ఇచ్చిన 75 crores కాంపన్సేషన్ మీద? ఇప్పటికీ కాశ్మీర్ ఇండియాలో ఉండాలనుకుంటున్న జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద? ఎవరి మీద యుద్ధం? हिंदुस्तान के खिलाफ. हमारा मजहब का मकसद एक ही है, पूरा हिंदुस्तान में एक ही मजहब रहना, हमारा ही रहना. जीना है तो हमारा जैसा, नहीं तो मरना गाय की जैसा. రే, మీ దేశంలో చిన్న పిల్లలకి కూడా ప్రేమించడం నేర్పకుండా ద్వేషించడం నేర్పుతున్నారా? గంజిస్తున్నారు, ప్రాణాలు తీయమంటున్నారు, తీసుకోమంటున్నారు. మీ మజహబ్, మీ మక్సద్ మీ దేశంలో ఏం సాధించిందిరా? 70 ఏళ్ళ ముందు మీరు ఆక్రమించిన కశ్మీర్ లో భాగం పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ గానే ప్రపంచం గుర్తిస్తుంది, కానీ పాకిస్తాన్ లో కశ్మీర్ గా కాదు. అఫ్సానా ఆషిక్ పేరు గుర్తుందా? కరెక్ట్ గా 1.5 years క్రితం మీరు రెచ్చగొట్టడం వల్ల ఇండియన్ ఆర్మీ మీద స్టోన్ పెల్ చేసిన కశ్మీరీ ముస్లిం గర్ల్ ప్రపంచం మొత్తం తనని టెర్రరిస్ట్ గా చూపించింది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఏ ఇండియన్ ఆర్మీ మీద రాళ్ళు విసిరిందో ఆ ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ వలన ఈ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ విమెన్స్ ఫుట్బాల్ కెప్టెన్. ఇండియాని ఇంటర్నేషనల్ గా రిప్రజెంట్ చేయడానికి షీఈ్ రెడీ. మీతో ఉంటే టెర్రరిస్ట్, మాతో ఉంటే స్పోర్ట్స్ పర్సన్. కాఫిర్ లోగ్. అనేష్ మీ పిరికితనం శాంతి గురించి మాట్లాడుతుంది, మా ధైర్యం యుద్ధం చేయమంటుంది. అడుగు ముందుకేసి చూడండి, ఇండియా మ్యాపే మారిపోతుంది. ఎలా గెలుస్తారా? కరెక్ట్ గా గంట సేపు సర్జికల్ స్ట్రైక్స్ కి మీ కంట్రీ షేక్ అయిన సంగతి అప్పుడే మర్చిపోయావా? గాజీ, యుద్ధం ఇండియాకి కొత్తేం కాదు, గెలవడం మీ వల్ల కాదు. కశ్మీర్ పాకిస్తాన్ దే. ఇప్పటికి ఇండియాతో పాకిస్తాన్కి 3 యుద్ధాలు జరిగాయి. తొందరలో 4వ యుద్ధం జరుగుతుంది, అది కశ్మీర్ కోసమే జరుగుతుంది. కశ్మీర్ పాకిస్తాన్ లో కలుస్తుంది, క్యోంకి ఏ హమారా జిహాద్ హై. జిహాద్ గాజీ, ఇది హిందుస్థాన్. ఒక్కసారి జై హిందే మా జిహాద్ అయితే మీరేమైపోతారు? ఖుదీ సోచ్లో. పాలిటిక్స్ కాదు, నీ ప్రాణాలని మీ నాన్నకి చెప్పు. అమ్మా నిత్య, నిత్య మాట్లాడమ్మా. తప్పు చేశానమ్మా. మీ అమ్మకి చేసిన అన్యాయమే నీకు కూడా. లేదు నాన్న, నువ్వు కరెక్ట్ గానే చేసావు. దేశం కోసం మీరంతా చేస్తున్న సాక్రిఫైస్ నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న. వాచ్మెన్ నిన్న కళ్ళు ముందే చంపేశాడు. గాజీ బాబాని వదలమని చెప్పు. గాజీ బాబాని వదలమని చెప్తున్నారు నాన్న, కానీ ఎట్టి పరిస్థితిలో గాజీ బాబాని వదలదు నాన్న. అమ్మా
హలో హలో నాన్న నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా? చెప్పమ్మా. నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ ని కలుస్తానో లేదో తెలియదు. నాకు సోలమన్ అంటే ఇష్టం. ప్లీజ్ సోలమన్ కి చెప్పారా? నిత్య 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 ఫారూక్ శాటిలైట్ ఫోన్ నుంచి మినిస్టర్ గారితో మాట్లాడిన ప్లేస్ ఇదే సార్. ఎన్ని రోజులు మన నాన్న పేరు చెప్పుకొని ప్రతి చోట తప్పించుకునేవాడిని. ఇప్పుడు మా నాన్న పేరు చెప్తే మా నాన్నని కూడా చంపేస్తారని భయంగా ఉంది. వాళ్ళెవరిని వదలరు. టెర్రరిస్టులు ఎవరినో విడిపించుకోవటానికి నిత్యాన్ని టార్గెట్ చేశారు. సారీ రా, చేసిన తప్పులు చెప్పేసుకుంటే పాప పరిహారం అవుతుందని ఫాదర్ చెప్పారు. ఏం మాట్లాడుతున్నారా? నిజం ఒప్పుకోకపోతే ప్రభు క్షమించాడు రా. సల్మాన్ ఏమైంది? నేను చూడగానే ప్రేమించాడు. నువ్వంటే పిచ్చి, నీకోసం ప్రాణాలైనా ఇస్తాడు. కానీ నేనే ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు? అది కాదురా, తాన్యాకి నీ మీద అనుమానం వచ్చేలా చేసింది నేనే. జలసీ వచ్చేసిందిరా, అందుకే తాన్యాని మిస్లీడ్ చేశాను. సల్మాన్, తప్పులు అందరూ చేస్తారా? చేస్తారా? ఇద్దరిని కలపడానికి తప్పు చేస్తా, తప్పు కాదురా. కానీ నేను మీ ఇద్దరిని విడదీయడానికి తప్పు చేశాను. సో సారీ రా. ప్లీజ్, ప్రేమ ఒకటి చెప్తే పుట్టదు. ఇట్స్ అ ఫీలింగ్ యార్. జెలసీ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరే తప్పు చేయలేదు. ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవటం, ప్రేమించానని చెప్పటం, యు నో వాట్ ఇట్ మీన్స్. We are not just existing, we are living. నిత్య, మనం ఫ్రెండ్స్ రా. चुप! ఒక్కడిని చంపి 6 గంటలైంది. ఇప్పటికీ మీ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలా? ఇంకొకరిని చంపితే కానీ అర్థం కాదా? అభిషేక్, देखो, जल्दी चलो जल्दी. तुम वहां जाओ, किसी को नहीं छोड़ना. भाई अपने सारे आदमियों को मार दे रहे भाई. Sir. Arjun, come online. Sir. Look. House surround చేశాను సార్. Arjun, listen to me. మొత్తం కంట్రోల్లోకి వచ్చేసి. Arjun, listen. Just give me some time, sir. Listen to me. It will be done, sir. Arjun, about the mission. What? Son,
Sir, no, sir. Just give me 5 minutes, sir. It'll be done, sir. Arjun, the government has decided to release Ghazi Baba. Sir, please, sir. Listen to me, sir. ఇది గవర్నమెంట్ డిసిషన్ అర్జున్. నేను చేయగలిగింది ఏం లేదు. నిన్ను వదిలేస్తున్నాం గాజీ. నేను ఫారూక్తో మాట్లాడాలి. अस्सलाम वालेकुम फारूक. बाबा हमें छोड़ रहे हैं. अब बोलो बाबा, क्या हुक्म है? ఎక్కడున్నావు? ये लम्हा सिंगी गांव विशाखापट्टनम के पास है बाबा. हम समुंदर के रास्ते से इंडियन वाटर्स क्रॉस చేసి బంగ్లాదేశ్ వెళ్తున్నాం. जी बाबा. వైజాగ్ నావల్ బేస్ కాకినాడలో షిప్ రెడీ చేయమని చెప్పు. అర్జున్, నువ్వు ఇంటర్సెప్ట్ చేసి వింటున్నావు అని నాకు తెలుసు. ఆ రోజు అన్నావు కదా ఆర్డర్స్ తీసుకోను అని. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళని ఎస్కాట్ చేసి కాకినాడ నువ్వే తీసుకురావాలి. అండ్ ఇట్స్ ఎన్ ఆర్డర్. అండ్ వన్ మోర్ కండిషన్, నాకు నీ గడ్డం నచ్చల. అర్జున్, ఆ అమ్మాయిని వెతుకుంటూ నువ్వు ఇక్కడి దాకా ఒక నీడలో వచ్చావు. నీ శ్రమ వృధా కానివను. ఆ అమ్మాయిని బయటికి పంపిస్తున్నా. అర్జున్, నువ్వు నా కోసం స్నైపర్స్ పెట్టుండొచ్చు. అలాంటి పిచ్చి పనిలో చేయకు. బాంబ్ రిమోట్ కి రివర్స్ సర్క్యూట్ ఇచ్చాను. నా హెడ్ కి బుల్లెట్ దిగితే ఫింగర్ రిలీజ్ అవుతుంది. బాంబ్ బ్లాస్ట్. Checkmate. नीचे उतर. चलो उतरो जल्दी. चलो बाहर, जल्दी चलो. Anish Purvela has just arrived here and he didn't respond regarding the issue. अस्सलाम वालेकुम बाबा. गाजी बाबा को छोड़ो.
అర్జున్ పండిత్ యాదేనా అవే సంతకాలు అవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పచెప్తాయని ఆ రోజే చెప్పా గాజీ బాబా కభీ భీ వాదా నహీ తోడేగా Gazi! ఇండియన్ వాటర్స్ దాటేదాకా దీన్ని వదలను. That was not the deal, Gazi. డీల్ని వదిలేస్తానని చెప్పావు. चले जाओ बच जाओगे नहीं तो देख बूम. अर्जुन అర్జున్ అమ్మాయిని చెప్పేస్తా వదిలేయ్. గాజీని వదిలే, దట్స్ అన్ ఆర్డర్. ఐ డోంట్ టేక్ యువర్ ఆర్డర్స్ ఎనీమోర్ సార్. కావాలంటే కోర్ట్ మార్షల్ చేసుకోండి. అర్జున్ ఏది చంపు చంపు. ఓకే 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 నువ్వు కూడా మాతో బోట్లో రా. ఓకే ఇండియన్ వాటర్స్ క్రాస్ అవ్వగానే ఆ అమ్మాయిని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. గాజీ బాబాని నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేయి. ఇప్పుడు దారిలోకి వచ్చా ఫారూక్. గన్స్ దింపండి. గన్స్ డౌన్. గన్స్ డౌన్. పద. కోట్ల జనాభా ఉన్న నీ దేశమే మమ్మల్ని ఏం చేయలేకపోతోంది. ఒక్కడివి క్యా బిగడోగే. కాశీ నీలాంటి వాడిని ఆపడానికి 130 కోట్ల మంది జనాభా అవసరం లేదురా. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు. నీలో ఏ ఒక్కడు బ్రతికి బయటికెళ్ళు. అర్జున్ చేస్తే అందరం కలిసి చేద్దాం.
చంపడం నీకు అలవాటే కదరా. చెక్మేట్. చెప్పాను కదా గాజీ, నిన్ను వదిలేసి సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ ఉండకూడదని కోరుకోమని. ఏక్ హిందుస్థానీ కభీ భీ వాదా నహీ తోడతా. జై హింద్. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబా నా గన్పాయింట్ దగ్గర ఉండగా గాజీబాబాని చంపొద్దు, వదిలేమని ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఒబే చేసి నేను తప్పు చేశాను సార్. అప్పుడే కనుక గాజీబాబాని చంపేస్తుంటే అసలు ఈ ఇష్యూ ఉండేదే కాదు. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబాని విడిపించడానికి ఫారూక్ ఎన్ని బ్లాస్టులు చేస్తాడో, ఎంతమందిని చంపుతాడో తెలియక ఫారూక్ను హైదరాబాద్ రప్పించడానికి రూల్స్ బ్రేక్ చేశాను. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబా ఇండియన్ వాటర్స్ దాటి వెళ్ళిపోతే మళ్ళీ దొరకడని తెలిసి వాణ్ణి ఆపడానికి ఐ డోంట్ టేక్ యూ ఆర్డర్స్ ఎనీమోర్ సార్ అని చెప్పి గాజీబాబాని చంపేశాను. ఎస్, నేను తప్పే చేశాను సార్. ఈ తప్పులు చేసినందుకు కానీ గాజీబాబాని చంపినందుకు కానీ నో రిగ్రెట్ సార్. నో. గాజీబాబా లాంటి టెర్రరిస్టును శిక్షించడం ఎంత ముఖ్యమో అర్జున్ పండిట్ లాంటి ఆఫీసర్స్ ని కాపాడుకోవడం కూడా మన దేశానికి అంతే ముఖ్యం. ద రీజన్ బిహైండ్ గాజీబాబా ఎన్కౌంటర్ ఈజ్ జస్టిఫైడ్. ఆగస్ట్ 5, 2019 నుంచి చరిత్రలో కాశ్మీర్ ఎవరిది అనే ప్రశ్నకి ఒకటే సమాధానం: ఇండియా. ఒకటే దేశం, ఒకటే జాతీయ పతాకం, ఒకటే పౌరసత్వం. కారణం ఆర్టికల్ 370 35A రద్దు. ఇది చెల్లాచెదరైన కాశ్మీరీ పండితులకి మళ్లీ కాశ్మీర్కి వెళ్లొచ్చని ఆశనిచ్చిన చారిత్రాత్మక నిర్ణయం. మన భారతం, మన కాశ్మీరం. అంగుళం వదలం, అండగా నిలుస్తాం. ఇది ప్రతి భారతీయుడు చేస్తున్న ప్రమాణం. జై హింద్.